ఎన్ని చేసిండు బస్సు పెట్టినావు ఎవడు పెట్టమన్నా నిన్ను బస్సు మేము పెట్టమని నిన్ను అడిగినామా నీ కాళ్ళు మొక్కినామా 6,000 మిగులుతానే అడగమ్మా మీకు మాకేంది మాకు అవసరం లేదు బస్సు పైసలు పెట్టుకొని పోతాం మేము ప్రజాపాలన అంటాను అవసరం లేదు మాకి నువ్వు కరెంట్ బిల్ అన్నావు కరెంట్ బిల్ 0 వస్తుంది మళ్ళీ అంతా ఒక్కసారి కట్టమంటే మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ అంతా ఒకసారి కట్టమంటున్నారు ఇదే మొగోడు నాయుడు ఎవరు సీఎం గాడే అంతేనా మరి ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి తెలుసు కానీ బొచ్చగాడు తెలుసు బోసగాడు అంతేనా మరి ఏమిట్ల పనికిరాని బోడగాని దించి పెట్టిండ్రు మా అయ్య ఉన్నప్పుడే బాగుండే ఎవరు మీ అయ్యా ఎవరు తెలంగాణ అయ్య ఉన్నప్పుడే బాగుండే అదే అయ్య పేరు చెప్పు మీ కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగుపడ్డాయి మా బతుకులు బాగుపడ్డాయి ఇప్పుడు గంగలో కొట్టుకపోతున్నాయి అన్ని మురికి నీళ్ళలో కొట్టుకపోతున్నాయి 6 నెలల ఇంత ఆవేదన ఎందుకమ్మా మీకు ఈ కంతరి నా కొడుకు చేసిండు ఈ కంతరి నా కొడుకు సీట్ తప్పు చేసిండ్రు నేను గెలిపించి తప్పు చేసిండు మా మహిళలే కదా అన్ని ఫ్రీ ఇస్తాను అంటారు ఇస్తున్నాడు బాడకా ఇచ్చాడు ఏ బాడకా ఇస్తున్నాడు రమ్మను ఎవడిస్తున్నాడు గ్యాస్ ఫ్రీగా వస్తలేదా 500కు రమ్మను ఇక్కడ ఏ బాడకా గ్యాస్ ఇచ్చిన బాడకా రమ్మను నేను హ్యాండిక్యాప్ నేను ఇంతవరకు పెన్షన్ లేదు వాడు మొగోడాడు రమ్మను డైరెక్ట్ సీఎం చెప్పాలంటే ఏం చెప్తావు రమ్మను మా ఇండ్ల కాడికి రమ్మను అన్ని ప్రూఫ్లు ఇచ్చినాం కదా మొన్న నువ్వు ఇస్తే ఫామ్లు అన్ని ఫిల్అప్ చేసి ఇచ్చినాం కదా మా ఇంటికి ఆధార్ కార్డులు సహా నీకు ధైర్యం ఉంటే మా ఇండ్ల కాడికి వచ్చాడు ఆధార్ కార్డు తీసుకుని వచ్చాడు మేము చెప్తాం సమాధానం అంతేనా రమ్మను పిల్లలు రోడ్ల మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తలేదా సిగ్గు చీరాలు ఏం లేవా ఇక ఇంత పొడుగున బాల కట్టే పొడుగులు ఉన్న ఇట్లా అనుకుంటే పోతాడు గోలిగాడు పనికిరాని గోలిగాడు సీఎం అట్టగానే తిడుతున్నావు మరి పీకి కాటలు కట్టుకోమని ఊరోళ్ళ అందరి